హత్య రాజకీయాలపై జగన్ చేసిన వ్యాఖ్యలకి మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్ 7 కొండలని 2 కొండలంటే చంద్రబాబు తప్పుపట్టారని, నాడు అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని జగన్ వక్రీకరించారన్నారు అచ్చెన్నాయుడు. వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ ప్రమేయం ఉందని, గతంలో బొత్స మాట్లాడారని, బొత్స ఆరోపణలకి జగన్ సమాధానం చెప్పాలన్నారు. జగన్ ప్రమేయంతోనే వివేక హత్య జరిగిందంటున్న సునీత ఆరోపణలకి కూడా సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు అంటున్నారు. నీ తండ్రి ముఖ్యమంత్రిగా శాసనసభలో వెంకటేశ్వర స్వామికి 7 కొండల అవసరం లేదు 5 కొండలని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడితే, ఆ సందర్భంలో అపోజిషన్ లీడర్గా వెంకటేశ్వర స్వామికి ఎవరు అపత్యం చేసినా సరే ఎవరికి మంచి జరగదు, మేలు జరగదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలని చెప్పి తెలియజేస్తున్నాను. దాన్ని వక్రీకరించి నిన్న మాట్లాడాడు. రాజశేఖర్ రెడ్డి యొక్క మరణంలో అనుమానాలు ఉన్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉంది అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడారు. ఆ రోజు బొత్స సత్యబాబు గారు కూడా మాట్లాడారు. నేను మాట్లాడితే ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో నాకు ఈ రోజుకి అర్థం కావడం లేదు. నేనేం తప్పు మాట్లాడానా? మీ జగన్మోహన్ రెడ్డి లాగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడానా? ఉన్నది వాస్తవం. ఆ రోజు నువ్వు రిలయన్స్ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి దాడులు చేయించి, నానా యాతన చేయించి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చావా లేదని చెప్పి నేను అడుగుతున్నాను. దీనికి కర్మ, కర్త, క్రియ నువ్వే. ఏం జరిగిందో నువ్వే చెప్పాలి. బాధ్యులు ఎవరో నువ్వే చెప్పాలి. దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్నాం. వివేకానంద రెడ్డి ఎలాగ చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో గొడ్డలతో నరికి క్రూరంగా చంపారని ప్రతి ఒక్కరూ చెప్తారు. 7-10 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి ఆత్మకు శాంతి కలగాలని, మా తండ్రి హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయము ఉంది అని ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. మాకు చెప్పవలసిన అవసరం లేదు.